ఈ ఎలక్షన్ లో మీరు గద్వాల్లో మీ మేనల్లుడు గురించి పనిచేసింది వాస్తవం కాదా? ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టారు, దానివల్ల 4th ప్లేస్ ఉంది మీ పార్టీ అంటారు. నారాయణపేట గురించి కూడా చెప్పారు ఇందాక మీరు, మక్తల గురించి కూడా చెప్పారు. నారాయణపేటలో మా ఫాదర్ చెప్పారు. మా ఫాదర్ కి పొలిటికల్ హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్ర ఉద్యమ నాయకుడు మా ఫాదర్. దాని తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సలైట్ చంపేశారు. మా తమ్ముడిని కూడా ఆయనతో పాటే ఆ ప్రాంతంలో ఆయనకు ఉన్నటువంటి పేరు మీరు ఇప్పుడు కూడా పోయి అడగండి. నర్సిరెడ్డి గారు అంటే ఎంత గౌరవిస్తారో తెలుసుకోండి. సరే, ఆ ఫ్యామిలీలో మా తమ్ముడి కూతురు, ఇప్పుడు ఆ పాప పర్ణిక అంటే పర్ణిక మా తమ్ముడి కూతురు, చనిపోయినటువంటి తమ్ముడి కూతురు. ఆ అమ్మాయికి ఇన్ని రోజులు కంటెస్ట్ చేసే అవకాశం రాలేదు బికాజ్ ఆఫ్ దేర్ ఏజ్ కానీ డిఫరెంట్. ఇప్పుడు ఇంకో బాబు ఉన్నాడు, వాడు కూడా కంటెస్ట్ చేయాలంటే వాడికి ఇంకా 6 months షార్టేజ్ ఉన్నందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ వాస్తవం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ డీకే అరుణ పోయి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డీకే అరుణ పోయి అక్కడ ఆమెను గెలిపియాలని చెప్పే అవసరం లేదు. అక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ చాలా మందికి తెలియదనే విషయం తెలుసుకోవాలా. డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది. డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్ ప్రచారం చేశారు. డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది, గద్వాలకు కూడలుగా పోయింది అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకొని నేనెట్లా ఆడబిడ్డను ఆ పాప కూడా అక్కడ ఆడబిడ్డ. ఆ అమ్మాయి మీకు పర్ణిక ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీ రిలేషన్స్ పొలిటికల్ కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉన్నాయి. కలుస్తాము ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు, రోజు పోయి కూర్చుని అట్లా టైం వాళ్ళకు లేదు మాకు లేదు. ప్రౌడ్ అనిపించింది. మీ కోడలు 25 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే. అమ్మాయి కూడా మెడిసిన్ చేస్తా ఉంది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ పీజీ చేస్తా ఉంది, అయిపోతుంది 1-2 months లో అయిపోతుంది. మెడిసిన్ చదువుతా ఉండింది. సో సరే టికెట్ ఇచ్చారు, అవకాశం వచ్చింది. అంతకుముందు క్యాంపెయిన్ చేసింది. అంతకుముందు వాళ్ళ మామ నిలబడ్డాడు. ఆ మామ నిలబడ్డప్పుడు క్యాంపెయిన్ చేసింది లాస్ట్ టైం. సో గట్టిగా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఆ ధైర్యం అవన్నీ కూడా ఉన్నాయి, న్యాచురల్ గా ఉన్నాయి దాంట్లో. ధైర్యం వచ్చింది, ధైర్యం మామూలుగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంది.